అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. కిరణ్. మరి దేశంలో ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఏ దేశం, రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఎక్కడ చూసినా మరి దళితులపై దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచే జరుగుతున్నాయి. మరి వేరే వేరే కారణాలు, కొందరు గుళ్ళోకి వస్తున్నారని, కొందరు ఇంకా మ్యారేజ్లో మరి బరాత్ తీసుకున్న టైంలో మరి వాళ్ళు గుర్రం మీద ఎక్కారని చెప్పేసి, లేదంటే ఇంకా మరి వేరే క్యాస్ట్కి సంబంధించిన వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విధంగానైతే మరి దళితులపై దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. కానీ మన కంప్యూటర్ యుగంలో, అసలు మన కంప్యూటర్ యుగం నడుస్తుంది. మన ఇతర దేశాలు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మన దేశం కూడా ఆ స్థాయికి వెళ్తుంది. కానీ ఇంకా మనం ఒక క్యాస్ట్ని పట్టుకొని, ఒక కులాన్ని పట్టుకొని మాత్రం మనం ఇక్కడే ఆగిపోతున్నాం. అంటే నువ్వు ఆ క్యాస్ట్, నేను ఈ క్యాస్ట్, ఎక్కడ చూసినా అదే పార్షియాలిటీ అయితే మన దేశంలో ఎక్కువ కనిపిస్తుంది. మరి దళితులపై దాడులు కూడా ఈ మధ్య విపరీతంగా జరుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మరి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు మరి ఒక బీసీ వర్గానికి చెందిన అమ్మాయిని అయితే ప్రేమించి అయితే పెళ్లి చేసుకోలేదు, ప్రేమించారు. సో పెళ్లి చేసుకునే క్రమంలో మరి పెద్దలకు, అటు పెద్దలకు ఇటు పెద్దలకు చెప్పడం వల్ల మరి వాళ్ళైతే క్యాస్ట్ ఒకటి కాదు కాబట్టి, మరి వీళ్ళు దళితులు కాబట్టి, వీళ్ళు బీసీ కాబట్టి మరి వాళ్ళైతే మ్యారేజ్కి అయితే ఒప్పుకోలేదు. మరి పలుసార్లు అయితే వారించినప్పటికైతే వాళ్ళు వీల్లేదు. మరి ఆ అబ్బాయిని అయితే, మరి దళిత సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని అయితే మరి చంపేశారు. విచక్షణ రహితంగా అయితే కత్తులతో పొడిచి అయితే చంపేశారు. మరి ఇంతకుముందు కూడా మనం ఎన్నో చూసినాం, మరి ప్రేమ పెళ్లిళ్ళు చూసినాం. కానీ ఆ ప్రేమ పెళ్లిళ్ళు పారిపోయి పెళ్లి చేసుకుంటారనే పుకార్లు పుట్టిస్తారు. కానీ మరి ఇరు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసరికి ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా ఆయనను ఒక దగ్గర కాపు కాసి ఆయన కోసం ఆ 20 సంవత్సరాల అబ్బాయి మాత్రమే, ఆ 20 సంవత్సరాల అబ్బాయిని దళితుడు అనే ఒకే ఒక కారణంతో మా కూతుర్ని పెద్ద కులం అంటే బీసీ కులం అమ్మాయి అని చెప్పేసి మరి వాళ్ళందరూ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కాపు కాసి కత్తులతో దాడి చేసి చంపారట. ఎంత ఘోరం! ఇంతకుముందు కూడా మరి ఎన్నో కేసులు మనం ఇట్లాంటివి విన్నాం. ఇక అమృత ప్రణయ్ విషయంలో కూడా మరి అమృత పెద్ద కులం, అలాగే ప్రణయ్ చిన్న కులం అంటూ ఇక మరి అమృత యొక్క తండ్రి ప్రణయ్ని హత్య చేసినటువంటి విషయం తెలిసిందే. ఇట్లాంటి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి ప్రేమ పెళ్లిళ్లకు ప్రభుత్వం కావచ్చు, ఇక గవర్నమెంట్ పోలీసులు కావచ్చు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒక ప్రేమ జంట పారిపోతుండగా మరి తనిఖీల్లో మరి ఏదైతే వాహన తనిఖీలు చేపడతా ఉంటారో వాళ్ళిద్దరికి కూడా పోలీసులకు అనుమానం వచ్చి వీళ్ళిద్దరు పారిపోతా ఉన్నారట. ఇద్దరు కూడా ప్రేమ జంట ఇంట్లో వాళ్ళకి భయపడి చంపేస్తారనే భయపడి ఇక పోలీసులు తనిఖీలు చేపట్టి మీ ఇద్దరు ఎవరు, బైక్ పని ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నాం అనడంతో ఆ అమ్మాయి కూడా నాకు ఇష్టమే, మేమిద్దరం కూడా పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఆ అబ్బాయి అంటే నాకు ప్రాణం అని చెప్పడంతో ఎందుకు పారిపోతారు, మీ ఇద్దరికి ఇష్టం ఉంది అంటే ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి పారిపోకుండా డైరెక్ట్గా పిఎస్లోకి తీసుకెళ్లి ఇక తాళి కట్టించినటువంటి వీడియో నిన్న నుండి కూడా వైరల్ అవుతా ఉంది. మరి మన తెలంగాణలో ఒక సంఘటన అయితే జరిగింది. అది ఎక్కడ జరిగింది ఏంటి అని ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక రాష్ట్రంలో మరో పరువు హత్య. తమ కూతుర్ని ప్రేమించాడని దళితుని కత్తులతో పొడిచి చంపిన అమ్మాయి తండ్రి బాబాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేటలో బీసీ వర్గానికి చెందిన ఒక యువతిని ప్రేమించిన అదే గ్రామానికి చెందిన చల్లూరి మల్లేష్ అనే యువకుడు ఇక తమ కూతురు జోలికి రావద్దని నచ్చజెప్పినా వినకపోవడంతో మల్లేష్పై పోలీస్ కేసు పెట్టిన యువతి తండ్రి ఇక యువతిని పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి గురువారం ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేసిన మల్లేష్ ఆ సమయంలో యువతి తండ్రి ఇంట్లో లేకపోవడం అతనికి సమాచారం ఇచ్చిన యువతి కుటుంబీకులు అంటే దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై మల్లేష్ వెగల్టూరు వస్తున్నాడని తెలిసి పెద్దవాగుపై కాపు కాసి అతనిపై దాడి చేసి యువతి తండ్రి బాబాయ్ ఇక అనంతరం కోటిలింగాల వెళ్లే రహదారి పక్కన ఉన్న పాత వైన్స్ వెనకకి తీసుకెళ్లి మహేష్ కత్తులతో పొడిచి హతమార్చిన యువతి కుటుంబ సభ్యులు ఇక డైల్ 100 ద్వారా సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని రక్తం అడుపులో పడి ఉన్న మల్లేష్ను గుర్తించిన పోలీసులు తమ కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వాటిని కఠిన చర్యలు తీసుకోవాలని మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదు చేసినట్ట. ఇక మరి ఇతనే మరి అతను చూసిరు కదా ఎంత చక్కగా ఉన్నాడు. మరి ఎవరైతే చంపారో మరి అతను అనమాట అమ్మాయి కోసం నిజంగా చాలా సిన్సియర్గా లవ్ చేసి ఆ ఇంట్లో చెప్తే మరి ఇంట్లో అతన్ని ఆల్రెడీ మందలించారట మా అమ్మాయిని లవ్ చేయకపోయేదని చెప్పి. ఇప్పుడు అమ్మాయిని అడగాలి, అమ్మాయికి ఇష్టం లేదు అంటే అతన్ని చంపినా లేకపోతే కేసు పెట్టినా ఏదైనా నడుస్తుంది. అమ్మాయికి ఇష్టం ఉందంటే సప్త సముద్రాలు ఈదుకుంటా కూడా వస్తుంది అంట అబ్బాయి కోసం. సో ఇప్పుడు మనకైతే చట్టం అయితే చెప్తా ఉంది, మరి చట్టంని పాటించడం లేదా ఎందుకు అని అర్థమైతలేదు. మరి 18 years దాటిన తర్వాత మరి వాళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళని చేసుకునే హక్కు అయితే మరి చట్టం కానీ రాజ్యాంగంగా కల్పించింది కదా. మరి ఆ చట్టాన్ని కాదని ఒకవేళ మీరు చెప్పండి, కూర్చొని చెప్పండి, మరి మీకు నచ్చకపోతే నచ్చే విధంగా చెప్పండి. అంతేగాని ఇలాంటి హత్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఒకసారి ఆలోచించుకోండి. మరి ఇద్దరు కూడా ఇష్టం ఉన్నట్లయితే మరి ఇద్దరిని కూర్చోబెట్టి అడగాలి, నీకు ఇష్టం ఉన్నది నీకు ఇష్టం, అది కూడా మైనర్ అమ్మాయి అనుకోండి, అప్పుడు అబ్జెక్షన్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళండి, అబ్బాయి పైన కేసు పెట్టండి. ఒకవేళ మైనర్ అమ్మాయి అయినా కూడా మరి పోలీసు వాళ్ళు కావచ్చు ఎలా వ్యవహరిస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయికి ఒక 15 years ఉన్నాయి అనుకోండి, అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను అమ్మాయి చెప్పినప్పటికీ కూడా నువ్వు మేజర్ అయిన తర్వాత కూడా నీ నిర్ణయం మార్చుకోకుండా ఇదే
నిర్ణయం పైన ఉంటే ఆ అబ్బాయిని మేమే ఏమంటారు చట్టపరంగా మేమే పెళ్లి చేస్తామని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా చెప్తారనమాట. ఒకవేళ ఆ అబ్బాయి ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు అబ్బాయి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అప్పుడు మీరు ఏదైనా చేసినా నడుస్తుంది. కానీ ఇద్దరిని విడదీసి ఏం సాధిస్తారు? ఇప్పుడు వేరే అమ్మాయికి ఇచ్చే సరే, మీ అమ్మాయికి వేరే పెద్దంటోని ఒక ఏమంటారు BMW కారు ఉండనుకో, లేకపోతే ఒక బెంచ్ కారు ఉండనుకో, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కో ఇచ్చి పెళ్లి చేస్తారు. సంతోషంగా ఉంటుందా? మీరు ఒకవేళ సంతోషంగా ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? సో ఇక్కడ ప్రభుత్వాలు కూడా కొన్ని ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి ఎవరైతే ఉంటారో కులాంతరం అంటే వేరే క్యాస్ట్కి సంబంధించిన మ్యారేజ్ చేసుకుంటే కూడా వాళ్ళను గవర్నమెంట్ అయితే ప్రోత్సహిస్తుంది. అంటే కొంత నగదు కూడా ఇస్తుంది, వాళ్ళకు సెక్యూరిటీగా ఉంటుంది, కొంత నగదు ఇచ్చి కూడా మరి వాళ్ళు పెళ్లి చేసుకునేలా వాళ్ళను ప్రోత్సహిస్తుంది. మరి ఇలాంటప్పుడు మరి సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు అనేది, మరి ఇన్ని రోజులు గడుస్తున్నా మనం ఒక క్యాస్ట్కి సంబంధించి మాత్రమే క్యాస్ట్ దగ్గరనే ఎందుకు ఆపినాం? సో అతను ఎలాంటి వాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, మరి అమ్మాయిని చూసుకుంటాడా లేదా, మంచిగా సంసారం చేస్తాడా లేదా, ఇలాంటివి చూడాలి. కానీ మరి అతని క్యాస్ట్ చూడడం ఎంతవరకు కరెక్ట్? సరే ఒకవేళ నచ్చలేదు అనుకుందాం, నచ్చకపోతే మరి ఇట్లా చంపడం కరెక్టా? చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. చంపడం కరెక్ట్ కదా? వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎవరైతే చంపారో మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే బాగుండదని చెప్తే అయిపోతుంది. లేదంటే పోలీస్ కేసు పెట్టండి, మరి ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా పోలీస్ కేసు పెడితే మరి అయిపోతుంది. మరి చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అమ్మాయిని కూడా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేశం మీద వచ్చి మీ అమ్మాయిని చంపేస్తే మీకు ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే కొడుకు పైన ఆశలన్నీ కూడా పెట్టుకొని ఎదురుస్తున్నటువంటి తల్లిదండ్రులు మరి కొడుకు పైన ఉన్న ఆశలన్నీ కూడా పెట్టుకుంటారు అనమాట. మరి అలాంటి అబ్బాయిని కేవలం 20 సంవత్సరాలు కనీసం అతను ఏమంటారు ఒక మెచ్యూరిటీ కూడా కంప్లీట్గా ఏమంటారు ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యేటువంటి టైంలోనే చంపడంతో మరి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారంట. దీన్ని నిజంగా తీవ్రంగా కఠినంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ పైననైతే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరి ఇట్లాంటి ఘటనలు ఇక కామన్ అయిపోయినాయి. ప్రతిసారి ప్రేమిస్తూనే ఉన్నారు, చంపుకుండా పోతూనే ఉన్నారు, ఇక మళ్ళీ కొన్ని రోజులు జైలు ఉంటారు, కొన్ని రోజులు తర్వాత బయటకు రావడం కామన్ అయిపోయింది. కాబట్టి సో ఇలాంటి వాటిపైన గట్టిగా చర్యలు తీసుకొని మరి జీవిత ఖైదులో లేకపోతే ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అసలు ఇక్కడ అబ్బాయి సరే మరి ప్రేమ పూర్తిని వేధిస్తున్నాడా అంటే అది లేదు. అమ్మాయికి ఇష్టమే, ఇక్కడ అబ్బాయికి ఇష్టమే. సో వాళ్ళు మరీ చిన్న ఏజ్ కూడా కాదు. అబ్బాయి ఒక 26 years ఉంటాడు, అమ్మాయి మేజర్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత కూడా ఏంటి ప్రాబ్లం? అది ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాను చూడాలి కానీ కులాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా. సరే మీకు నచ్చకపోతే పోలీస్ కేసు పెట్టండి, ఒకసారి బెదిరించండి, అది చేయండి, చట్టానికి లోబడి పనిచేయాలి కదా. మరి చట్టాన్ని అతీతం చేసుకుని అతను చంపేస్తే ఇప్పుడు మీ మీద కేసులు అయితే సో వాళ్ళ ఫ్యామిలీ ఆగమైపోతుంది. సో ఎట్లా దీన్ని ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు కేసులు అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే మీరు బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి తాళి కట్టించు తలొంచి తాళి వేరే కట్టించినా కూడా మీ అమ్మాయి హ్యాపీగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది ఆలోచించాలి. ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే మీ అమ్మాయి హ్యాపీగా ఉంటుందా లేదా అని ఆలోచించాలి. కానీ బలవంతంగా ఏదో ఏమంటారు జంతువుల కాలు కట్టేసినట్టు కట్టేసి మెడొంచి తాళి కట్టించినంత నిజంగా వీటి కోసం అయితే కఠిన చట్టాలు అయితే తీసుకురావాలని. ఎందుకంటే గత మన 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అక్కడ మిర్యాలగూడల హత్య కావచ్చు, ఇంకా రీసెంట్గా మన హైదరాబాద్లో శివారులో ఒక హత్య కావచ్చు, ఎన్ని జరిగినప్పటికీ కూడా వీళ్ళైతే మారడం లేదు. ఇంకా అది కనిపిస్తున్న మరి వాళ్ళ చట్టం మరి వాళ్ళని శిక్షిస్తుందా లేదా అంటే మరి దానికి సమాధానం లేదు. మరి ఎవరైతే చంపేశారో, మరి ఎవరైతే హత్య చేశారో, మరి వాళ్ళ మీద ఏ కేసులు అయితేనే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో తెలియని పరిస్థితి. మరి ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా జైలుకు పోతారు, తర్వాత ఏదో పైసలు కడతామో లేకపోతే లాయర్ మాట్లాడుకుంటామో ఏదో చేసి మళ్ళీ బయటకు వస్తామనే ధీమాతో చంపుతూ ఉన్నారు. సో దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించిందంటే మీరు ప్రోత్సహిస్తున్నారు. సో ఒకవేళ ఇది తప్పు అని గవర్నమెంట్ చెప్తే వాళ్ళు చేసుకోరు, కానీ మీరు ప్రోత్సహిస్తున్నారు. చట్టంలో వెసులుబాటు ఉంది కదా. వేరే ఒకటే క్యాస్ట్ చేసుకోవాలని వెసులుబాటు ఏం లేదు. ఏ క్యాస్ట్కి అయినా ఎవరైనా 18 సంవత్సరాల తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనే వెసులుబాటు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళని రక్షించాల్సింది కూడా గవర్నమెంటే కదా. మరి గవర్నమెంట్ రక్షించాలంటే మరి కఠిన చట్టాలు తీసుకురావాల్సి ఉంటుంది కదా. మీరు మరి ఎందుకు పట్టించుకుంటలేరు? మరి కొంత గత సంవత్సరాలుగా ఇంతమంది మీద దళితుల పైన హత్యలు జరుగుతుంటే గవర్నమెంట్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ఒక పెద్ద ప్రశ్న అని చెప్పొచ్చు. ఆల్రెడీ గవర్నమెంటే ఒకప్పుడు చెప్పింది అనమాట, ఏదైతే దళితులను పెళ్లి చేసుకుంటారో మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత అమౌంట్ అంటే దాదాపు 2,50,000 రూపాయలు మేము ఇస్తాము. ఎందుకంటే కుల వివక్ష పోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఏమంటారు చట్టాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి దళితులను పెద్ద కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే ఆ దళితుల కుటుంబానికి అలాగే ఆ పెద్ద కులాల వరకు మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చేటువంటి చట్టాలను తీసుకొచ్చినప్పుడు అందరూ సమానమే అన్నప్పుడు మరి ఇలాంటి చంపుకుంటూ పోతున్నటువంటి వాళ్ళను ఇలా ఊరికే వదిలేస్తే ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి, కేసులు పెరుగుతూనే ఉంటాయి తప్ప ప్రజల్లో మార్పు అయితే రాదు. మనం ఎక్కడికో కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మరి ఇప్పుడు రాకెట్లో కూడా మా చంద్రమండలానికి అంతరిక్షంలోకి పోతున్నామంటే ఇక కులం మరి ఆడికి పోయినాక కూడా కులం నువ్వే కులం అని అడుగుతారా? అంతరిక్షంలోకి పోయినా కూడా మరి ఈ కుల పొల్లే అంతరిక్షంలోకి రావాలి, లేకపోతే ఈ కుల పొల్లు మాత్రమే భూమి మీద ఉండాలి. అట్లున్నది మరి పరిస్థితి.
పరిస్థితి. సో పరిస్థితి కూడా అట్నే కనిపిస్తుంది. సో ఇది ఒక క్యాస్ట్ అని కాదు, ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ క్యాస్ట్కి సంబంధించి ఈ క్యాస్ట్ అని కాదు, ఆ క్యాస్ట్ అని, ఏ క్యాస్ట్ అయినా సరే మరి దీన్ని అయితే మరి కొద్దిగా మరి దూరం పెట్టుకోవాలని ఆలోచించాలి. మరి ఒకసారి మీ మీద కూడా కేసులు అయితే మరి ఇప్పుడు చంపేసినందుకు మీరు ఏమి తీసుకో ఇక మీద అయిపోయింది అన్నట్టు కాదు, మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చట్టం తీసుకుంటుంది, గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.